శ్రావణమాసం అనే పేరు వచ్చింది. సొంత ఇంటికోసం ప్రయత్నం చేసేవారికి శ్రావణమాసంలో వచ్చేటువంటి శుక్రవారాలు లక్ష్మీదేవిని పూజించడం వల్ల సమస్త కోరికలు నెరవేరతాయి. రుణబాధలు పడేటువంటి వారికి, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవాళ్లు, స్వగృహం లేనివాళ్లు శ్రావణ మాసాలలో శుక్రవారాలు లక్ష్మీదేవిని పూజించిన, ఆరాధించిన వారికి అమ్మవారి అనుగ్రహం చేత ధన, కనక, వస్తు, వాహనాలు సిద్ధిస్తాయి. శ్రావణ శుక్రవారం రోజు తూర్పు, ఉత్తర లేదా ఈశాన్య భాగాలలో విశేషంగా పూజా మందిరం వద్ద ఒక పీటను వేసి అమ్మవారిని స్థాపన చేసి లక్ష్మీదేవిని ధూప, దీప నైవేద్యాలతో షోడశ ఉపచారాలతో అష్టోత్తర శతనామావళితో పూజించనటువంటి వారికి అభిష్ట సిద్ధి కలుగుతుంది. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు అమ్మవారిని పాలతో అభిషేకించడం చేత విశేషమైన ఫలితాలు లభిస్తాయి. పాలు, పరమాన్నం, మిఠాయిలు వంటివి అమ్మవారికి నివేదన చేసి